తెలుగు ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి శ్రమిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల హృదయాల్లో నిలిచిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా ప్రియతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, సాంకేతిక, మానవ వనరులు మరియు విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ, పిఠాపురం టీడీపీ యువ నాయకులు గిరీష్ వర్మ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ యొక్క జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పలు సేవా కార్యక్రమాలతో పాటు అలాగే భారీ ర్యాలీల మధ్య అయితే ఇక జన్మదిన వేడుకలు అయితే జరుపుతున్నారు. అలాగే పిఠాపురంలో కూడా భారీ ఎత్తున పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారి ఆధ్వర్యంలోని అలాగే కనీవిని ఎరుగని రీతిలో ఇక్కడ జన్మదిన వేడుకలు అయితే జరుపుతున్నాయి. భారీ ర్యాలీగా కూడా నిర్వహించారు. ప్రస్తుతం వర్మ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మంత్రి గారి యొక్క జన్మదిన వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి సార్? ఈరోజు పిఠాపురంలో నారా లోకేష్ గారు జన్మదిన వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. పేదవాళ్ళకి సహాయం చేస్తూ అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా వేలాది అభిమానులు ఈరోజు పిఠాపురంలో ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేయడం జరిగింది. ఏదైతే నారా లోకేష్ గారు దగ్గర 23 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలుగుదేశం పార్టీకి నిరంతరం కష్టపడుతూ పార్టీకి వెన్నెముకగా మొట్టమొదటిసారి భారతదేశంలోనే ప్రపంచంలోనే ఒక పార్టీ కార్యకర్తలకి ఇన్సూరెన్స్ పెట్టిన మొట్టమొదటి నాయకుడు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారు. అదేవిధంగా 1 కోటి సభ్యత్వాలు చేసిన నాయకుడు కూడా నారా లోకేష్ గారు. ఈ విధంగా పార్టీకి ఆయన చేసిన సేవలు ఎనలేని సేవలు. అంటే ఆయన్ని ఒక చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా చూడవలసిన అవసరం లేదు. అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిదో ఉంది. అదేవిధంగా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు 2019-24లో ఎవరూ బయటికి రాని సమయంలో అందరూ అన్ని పార్టీలు ఇళ్లలో కూర్చున్న సమయంలో యువగలం పాదయాత్రతో నేనున్నాను ఈ తెలుగుదేశం పార్టీకి, ఈ పార్టీని నేను నిలబెడతానని చెప్పి నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించడం, అక్కడ చిత్తూరు కాడి నుంచి ఎన్నో సమస్యలు సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. వెస్ట్ గోదావరిలో రాళ్ల దాడి, మనుషుల మీద దాడి, పోలీసు కేసులు, అరెస్టులు, ఈ అన్నింటికి కూడా భయపడకుండా కబద్దారంటూ నారా లోకేష్ ఆ రోజు నిలబడి యోగలం పాదయాత్రను 3000 కిలోమీటర్లు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి జన్మనిచ్చినట్టు బలాన్నిచ్చి ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చిన యువనాయకుడు నారా లోకేష్ గారిని నేను తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లని ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెట్టించడమే కాకుండా ఏదైతే యువగలం పాదయాత్రలో నిరుద్యోగులకు మాట ఇచ్చారో ఇచ్చిన ప్రకారం లక్షల ఉద్యోగ కల్పన కల్పిస్తూ ఉన్నారు. అలాగే టీచర్ ఉద్యోగాలు దగ్గర 16,000 మందికి ఇచ్చారు. ఈ విధంగా నారా లోకేష్ ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం నిరంతరం 24 గంటలు కష్టపడుతూ ఎన్నో పెట్టుబడులను తీసుకొస్తూ ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు ఈరోజు రాష్ట్ర భవిష్యత్ రథసారథిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. ఎంచేదంటే పార్టీని నడిపించవలసిన బాధ్యత యువగలంతో పార్టీని ఏ విధంగా నిలబెట్టాడో అదేవిధంగా ఈ రాబోయే రోజుల్లో ఈ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తూ మరి రాష్ట్ర రథసారథిగా మరి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలందరూ కూడా మరి భవిష్యత్ రథసారథిగా కోరుకుంటున్నామని చెప్పి తెలియజేస్తాం. పాదయాత్ర కూడా చేశారు. పిఠాపురంలో పాదయాత్ర చేసినప్పుడు ఆయన అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా హామీలు అమలు చేస్తే ఏ విధంగా ఆయన మార్క్ ఏ విధంగా ఉందనుకోవచ్చు? ఆయన పిఠాపురం పాదయాత్రలో మత్స్యకారులకి గట్టు సమస్య ఒకటి మత్స్యకారులు తెలియజేశారు. అదేవిధంగా మత్స్యకారులకి వేట విరామ సమయంలో అదనపు డబ్బుల గురించి అడగడం జరిగింది. అదనపు డబ్బులు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. ఈ గట్టు సమస్య కూడా కూటమిలో అందరి నాయకత్వంలో కూడా ఎంచేదంటే ఈ గట్టుకి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, లోకేష్ గారు యువగలంలో మాట ఇచ్చారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నా సీటు పోయినప్పుడు ఆయన సీట్ ఇచ్చినప్పుడు ఉప్పాడ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారే కాకుండా నాతో సహా అందరం మాట ఇచ్చాం. ఇంతమంది నాయకులు మాట ఇచ్చిన ఉప్పాడ గట్టు ఎట్టి పరిస్థితుల్లోనే పూర్తవుతుంది. కూటమి ప్రభుత్వం
ఇంకొక 15 సంవత్సరాలు నడుస్తుంటుంది. అంచేత కూటమి సహకారంగా అందరూ నడుస్తూ ఉంటారు. ఏది ఏమైనా లోకేష్ గారు ఈ రాష్ట్ర యువత, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ భవిష్యత్ రథసారథిగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. 2029 ఎన్నికల్లో రాబోయే సీఎంగా అందరూ చూడాలని అభిమానులు కూడా మీతో పాటు చాలా మంది సీఎంగా చూడాలని, లోకేష్ను చూడాలని కూడా చూస్తున్నారు. దానికి మీరు ఏ విధంగా? తెలుగుదేశం పార్టీలో అభిమానులు మా నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ దానికి విధి విధానాలు, కూటమి కట్టుబాట్లు ఇవన్నీ ఉంటాయి. ఏదైనా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎందుకు కోరుకుంటుందంటే యువ నాయకత్వం రావాలి. యువ నాయకత్వం భుజాల మోసి సమయం తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఆ యువ నాయకత్వం అర్హుడు ఎవడన్నా ఉన్నారంటే ఈ తెలుగుదేశం పార్టీలో ఒక నారా లోకేష్ గారు. ఆయన యొక్క భుజాల మీద ఈ తెలుగుదేశం పార్టీ రథసారథి ముందుకు తీసుకెళ్లాలని, రథాన్ని ముందుకు నడిపించాలని యువత, రాష్ట్ర యువత అంతా కోరుకుంటుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువత అంతా ఒక పార్టీలో ఉన్న కార్యకర్త కానీ, అభిమాని కానీ, పార్టీలో ఉన్న నాయకత్వం లీడర్ని ఒక పొజిషన్లో ఉన్న కోరుకోవడంలో ఏ విధమైన తప్పు లేదు. దీన్ని వేరేలాగా అంటగట్టగా ఇది మా తెలుగుదేశం పార్టీలో ఎవరైతే అర్హులు ఉన్నారో, ఈవేళ పార్టీని ముందుకు నడిపించి సత్తా ఉన్న అర్హులు ఎవరైతే ఉన్నారో, ఈ పార్టీ కోసం పాదయాత్ర 3000 కిలోమీటర్లు చేసి ఈ తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన సత్తా ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆ ఒక్కడు నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కొడుకులా చూడడానికి వీల్లేదు. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా 3000 కిలోమీటర్ల యువగలం పాదయాత్ర చేసి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఈ పార్టీని నిలబెట్టిన నాయకుడు నారా లోకేష్ గారు మా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ రథసారథిగా ఉండాలని మా ప్రజలు, కార్యకర్తల యొక్క ఆకాంక్షను తెలియజేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నారా లోకేష్ గారు అమలు చేస్తున్నారు. 3 పేజీలు మాత్రమే అవి. ఇప్పటికే కొంతమంది వైసీపీ నాయకులు ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో మేము రఫా 2029లో మేమే వస్తామంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? రఫా లేదు, తొక్క లేదు. ముందా జైలుకి వెళ్ళకుండా ఆగమన్నాడు జగన్మోహన్ రెడ్డిని. రెడ్ బుక్ అన్నది వేసేయడం ఎంతో పని కాదు, 10 నిమిషాల్లో వేసేస్తాం. చట్ట ప్రకారం తప్పు చేసాడా లేదా, తప్పు చేశాడు కొడాలని వేసే లోపల, తప్పు చేయలేదు పక్కన ఉంటాడు. అదేంటే చట్ట ప్రకారం వెళ్ళి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. రఫా తొక్క అనుకుంటే అందులో అనుకోవాలి. ఎన్ని అనుకున్నా ఎండడానికి ఎవడున్నాడు? 11 సీట్లే కదా. యువ నాయకులు కూడా ప్రోత్సహిస్తున్నారు. అందులో మీ గిరీష్ వర్మ గారు కూడా ఇప్పటికీ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఆయన కూడా రాజకీయ ఎంట్రీ ఉండబోతుందంట 2029. గిరీష్ వర్మే కాదు, మొన్న కూటమిలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నువ్వు టిక్కెట్ త్యాగం చేయమన్నప్పుడు గిరీష్ వర్మ పనిచేశాడు, వర్మ భార్య లక్ష్మి పనిచేసింది, వర్మ పనిచేశాడు. కుటుంబం తెలుగుదేశం పార్టీ తప్పితే మేము వ్యక్తులను తెలుగుదేశం పార్టీ కాదు. మా కుటుంబం అంతా 23 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి పనిచేస్తుంది. 23 సంవత్సరాలు ఈ పిఠాపురం నియోజకవర్గంలో సేవ చేసుకునే భాగ్యం నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కల్పించారు. పదవి ఉన్నా పదవి లేకపోయినా ఎప్పుడూ ఈ వర్మ పిఠాపురం ప్రజల కష్టాల్లో ఉంటాడు. పిలిస్తే పలుకుతాడు, కౌరంపితే కాకితే కౌరంపితే ఇంటి ముందు ఉంటాడు. అటువంటి నాయకత్వం ఇందులో గిరీష్ వర్మ గారు ఉన్నారు. అదని కాదు, వర్మ కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీ. వర్మ కుటుంబం అంతా కూడా చంద్రబాబు యొక్క ఆదేశాలకు అనుగుణంగా నడిచి కుటుంబం. ఇది ప్రస్తుతం అయితే ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే నారా లోకేష్ అయితే రాబోయే భవిష్యత్తు తరం నాయకుడు. ఆయన సంబంధించినటువంటి జన్మదిన వేడుకలు అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే పిఠాపురంలో కూడా భారీగా ర్యాలీగా నిర్వహించారు, కేక్ కూడా కట్ చేశారు. అలాగే పేదలకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడైతే చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆయన భవిష్యత్తు తరం నాయకుడిగా మేమంతా చూడాలనేది ప్రధానమైన ఆకాంక్ష కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా గతంలో ఆయన ఏదైతే మేమంతా కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రధానంగా మేమంతా కూడా పనిచేస్తాం. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ఏదైతుందో ఆ మాట ప్రకారం కూడా కట్టుబడి మేమంతా కూడా గత ఎన్నికల్లో నా భార్యతో పాటు అలాగే గిరీష్ వర్మతో కూడా మొత్తంతో కూడా పనిచేసిన పరిస్థితులు మేము ఒక కుటుంబంగానే అలాగే పార్టీకి కార్యకర్తలుగా కూడా పనిచేసేందుకు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే భవిష్యత్ తరం నాయకుడిగా అలాగే వైసీపీ ఎన్నో ప్రచారాలు చేసినా, ఎన్ని విధాలుగా చేసినప్పటికీ అలాగే ఆయన అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పదంలో తీసుకెళ్లడంలో లోకేష్ యొక్క
పాత్ర ఎంతో ఉంది. 3000 ఇక్కడ కిలోమీటర్ల ఎంతో పాదయాత్ర చేసినటువంటి ఆయన ఇప్పుడు రాబోయే భవిష్యత్ తరానికి అలాగే టీడీపీకి కూడా ఒక దిక్సూచిగా, రాష్ట్రానికి ఒక భవిష్యత్ మోడర్న్ నాయకుడిగా కూడా ఆయన అయితే ఎదుగుతున్న నేపథ్యంలోనే వైసీపీ తప్పుడు ప్రచారాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులను కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా పుట్టినరోజు వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అతన్ని భవిష్యత్ తరం నాయకుగానే కాదు సీఎంగా కావాలని ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తారు. కానీ విధి విధానాలు పార్టీ నిర్ణయిస్తుంది. ఆ పార్టీ విధానాన్ని బట్టి మొత్తం ఒక్కరు కూడా కట్టుబడి ముందుకు వెళ్తామంటూ కూడా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.